హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు మనము ఇంకొక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ డిఐవైతో ముందుకు వచ్చాను. మనకి కొన్ని స్వీట్ షాప్స్ నుంచి ఇలాగా పేపర్ కవర్స్ దొరుకుతున్నాయి. అవి చాలా స్ట్రాంగ్గాను బాగుంటున్నాయి. బట్ మనం దీన్నే ఎవరికైనా గిఫ్ట్ కవర్స్గా కానీ దేనికైనా ఇద్దామంటే ఇలా అంతా నేమ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇస్తానికి బాగోదేమో అనిపించి దాచిపెట్టుకుంటాం. ఇలా నా దగ్గర చాలా కవర్స్ ఉంటే దీనికి పెయింట్ వేసి డిజైన్ చేద్దాం అని ఐడియా వచ్చిందనమాట. సో వీటికి మీకు నచ్చిన ఏదైనా కలర్ తీసుకొని, ఫ్యాబ్రిక్ కలరే ఇది మనకి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే కాదు, మనము ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి ఎంతో హెల్ప్ చేసే వాళ్ళం అవుతాము ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేయకుండా. సో కొంచెం ఏదైనా డార్క్ కలర్స్ వేసుకున్నామంటే ఈ ముందు రాసున్న లెటర్స్ కానీ డిజైన్స్ కానీ మనకి కనిపించవు. ఏదైనా డార్క్ కలర్ తీసుకుని ఇది ఇలా పెయింట్ వేసేయండి. బజార్లో మనకి పేపర్ బ్యాగ్స్ మినిమం 25 రూపీస్కి తక్కువ లేవు. ఇంకా డిజైనర్ బ్యాగ్స్ 50 రూపీస్ దాకా ఉంటాయి. మీరు కావాలంటే మనకి ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఆ అకేషన్ తాలూకు నేమ్స్ అవి కూడా దీని మీద రాసుకోవచ్చు. సో అండ్ సో వెట్స్ అండ్ సో ఆర్ హౌస్ వార్మింగ్ సెరమనీ ఆన్ సో అండ్ సో డేట్, అట్లా అంతా మీరు రాసుకోవచ్చు. ఆరనివ్వండి. ఇది ఇంకొక పీసు సమ్ డార్క్ గ్రీన్ అని ఉంది, అది తీసుకుంటాం. కొంచెం ఏదైనా డార్క్ కలర్ తీసుకున్నారనుకోండి, మనము సిల్వర్, గోల్డ్ ఇలాంటి మెటాలిక్ కలర్స్ తోటి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా కలర్ చేసేసి దీన్ని కూడా ఆరటానికి పక్కన పెట్టండి. ఇది ఆరేలోపు ముందు పెయింట్ చేసుకున్న మెరూన్ కలర్కి డిజైన్ చేయాలి. ఏవో ఒకటి ఇలా కుందన్స్ మిగిలిపోతూ ఉంటాయి. వీటితోటి ఇలాగైనా డెకరేట్ చేసుకోవచ్చేమో చూద్దాం. ఇలా కొన్ని ఈనాటివో కుందన్స్ మిగిలిపోయాయి అన్నమాట. ఇలా స్ట్రోక్స్ ఇస్తే మనకి నెమలి పింఛం వచ్చేసింది. ఒక దాంట్లో నుంచి ఒకటి లైన్ తీసుకోవాలి స్టార్టింగ్. ఇంకా కొంచెం ఇలా గోల్డెన్ అవుట్లైనర్ తీసుకొని మధ్య మధ్యన ఇలా స్ట్రోక్స్ ఇద్దాం. ఇది మీరు లిటర్ అవుట్లైన్ తీసుకున్నారంటే చాలా బాగుంటుంది. మనసుకి ఏం తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మనకి గ్లిట్టర్ ఇలా మెటాలిక్ పెన్స్ కూడా వస్తాయి, నేమ్స్ అది రాసేవి. ఆ పెన్ తీసుకొని ఇక్కడ మీరు రాసేయండి బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ రాసుకోవచ్చు. మనము గిఫ్ట్ కవర్స్గా యూజ్ చేసుకోవచ్చు, తాంబూలం ఎట్సెట్రా. ఇప్పుడు మరో కవర్ పింఛమే ఇంకొక స్టైల్లో ఎలా వేసుకుందాం. ఇది ఫ్లూట్ అండ్ నెమలి పింఛం లాగా చేస్తున్నాను. జస్ట్ బ్రాడ్ బ్రష్ ఒకటి తీసుకొని ఒక లైన్ లాగా గీయండి. తర్వాత 3D అవుట్లైనర్లో గోల్డ్ కలర్ తీసుకొని ఇలా నెమలి పింఛం లాగా స్ట్రోక్స్ వేసాను. కొంచెం గ్లూ పెట్టి ఒక కుందన్ అంటించాను. ఇప్పుడు ఈ ఫ్లూట్ లాగా గీసుకున్న పెయింట్కి కొంచెం అవుట్లైన్స్ ఇచ్చి హైలైట్ చేసుకోవాలి. ఫ్లూట్ షేప్లో అన్నమాట. ఒక సైడ్ ఒక హోలు, అదర్ సైడ్ ఇంకొన్ని హోల్స్ పెట్టుకొని ఒక హ్యాంగింగ్ లాగా చేసి అట్లా అవుట్లైన్ చేసాం. సో ఇది ఇలాగ రెడీమేడ్ ఈ కలర్లోనే హ్యాండ్మేడ్ బ్యాగ్ దొరికింది. దానిపైన పెయింట్ చేసిన బ్యాగ్ అన్నమాట. ఇదేమో మనకి స్వీట్స్తో వచ్చిన బ్యాగ్, దానిపైన ఇలా చేసాం. దీనికి కావాలంటే మనం ఈ డిజైన్ని ఇంకొంచెం డిజైన్ చేసుకోవచ్చు.
చూసారా ఇంత తక్కువ ఖర్చులో తక్కువ టైంలో పాత కవర్స్ని ఎంత అందంగా తయారు చేసుకున్నామో ఆ సాటిస్ఫాక్షనే వేరు. మెరూన్ పైన ఇలా వేసాను, ఇది బెస్ట్ విషెస్ అని రాసాను. ఇలా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో ప్లీజ్ గెట్ నోటిఫైడ్.